శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ రమణాశ్రమ లేఖలు. మొదటి లేఖ 21/11/1945 శ్రీ రమణాశ్రమం నుంచి సూరినాగమ్మ గారు తన అన్నకు వ్రాసిన మొట్టమొదటి లేఖ. తండ్రికి బిడ్డ అణకువ. అన్న, భగవాన్ సన్నిధిలో జరిగే మంచి విషయాలు, ఆయా సందర్భాల్లో భగవాన్ చెప్పే మాటలు ఎప్పటికప్పుడు జాబులుగా వ్రాయమన్నావు, కానీ నాకు సాధ్యమవుతుందా? అయినా చూద్దామని ఈరోజే మొదలు పెడుతున్నాను. భగవదనుగ్రహం ఉంటే ఈ పని నెరవేరుతుంది. మొన్న పూర్ణిమ నాడు ఇక్కడ దీపోత్సవం జయప్రదంగా జరిగింది. నేటి ఉదయం అరుణాచలేశ్వరుడు గిరి ప్రదక్షిణం చేయడానికి పరివార సహితంగా భేరీ మృదంగాలతో బయలుదేరి మన ఆశ్రమం గేటు వద్దకు వచ్చేసరికి సర్వాధికారి నిరంజనానంద స్వాములు వచ్చి టెంకాయలు, కర్పూరం వగైరా కానుకలిచ్చి సత్కరించి నమస్కరిస్తే అక్కడ నిలిపిన ఆ ఈశ్వరునకు అర్చకులు హారతులెత్తారు. అదే సమయానికి భగవాన్ గోశాల పక్కకు పోతూ ఆ వైభవం చూసి పుస్తకాలయం పక్కన ఉన్న కుళాయి వద్ద తిన్నె మీద కూర్చున్నారు. ఈశ్వరునికిచ్చిన హారతి పళ్ళెం ఆశ్రమ భక్తులు భగవాన్ సన్నిధికి తెస్తే విభూతి నుదుట ధరిస్తూ అప్పకు పిళ్ళై అడక్కం, తండ్రికి బిడ్డ అణకువ అని మెల్లగా అన్నారు భగవాన్. ఆ మాటలనేటప్పుడు భక్తి పారవస్యం వల్ల శ్రీవారి కంఠం రుద్ధమైంది. అప్పటి ఆ ముఖ విలాసం చూస్తే పూర్ణ భక్తియే జ్ఞానం అన్న పెద్దల వాక్యం రూఢమవుతున్నది. భగవాన్ శివకుమారులు స్కందాంశ సంభూతులు అన్న గణపతి ముని వచనము దృఢపడుతున్నది. శరీరధారులంతా ఈశ్వరునికి బిడ్డలే గనుక మహాజ్ఞాని అయిన ఈశ్వరునకు అణిగి ఉండునని బోధిస్తున్నట్టు స్ఫురిస్తున్నది. మహాత్ముల వాణి ఎంత అర్థవంతమైందో చెప్పలేము. ఏవో నీవు వ్రాయమంటావే కానీ ఈ రమణీయ వాణిని ఏమని వ్రాయగలను? ఎంతని వినుతింపగలను? వాక్కులే రుక్కులై చెలగా అని ఈ మధ్య ఒక పాటలో వ్రాసాను. గ్రహింపగల మేధా సంపన్నులుండాలి, కానీ ఒక వాక్కున నీల, చూపు, నడత, నడక, పడక, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు సర్వం అర్థవంతమైనవే. ఒక్క వాక్కన నీల, చూపు, నడత, నడక, పడక, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు సర్వం అర్థవంతమైనవే. నాకన్ని గ్రహింపగల సామర్థ్యం ఉన్నదా? భగవాన్ మీద భారం వేసి ఉడతా భక్తి అన్నట్లు ఏదో తోచింది వ్రాస్తాను. ఇక సెలవు. సోదరి. ధన్యాస్మి.